ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞాన యోగములో 29 శ్లోకాలు పూర్తి చేసుకుని ఈ రోజు మనం 30వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాం. మనకి 29వ శ్లోకం ఎంతో కీలకమైనది. అక్కడే క్రియా యోగ ప్రాణాయామ గురించి పరమాత్మ ఎంతో అద్భుతంగా మనకి చెప్పారు. దానికి పరమహంస యోగానంద గారు ఎంతో లోతుల్లోకి మనకి వివరణ అందించారు. అది కొద్దిగా అర్థమైంది అని భావిస్తున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్స్ లో పెట్టండి. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్. మీ నాలెడ్జ్ ని మాకు మెసేజెస్ ద్వారా అందజేస్తున్నారు. కృతజ్ఞతలు. మనకి 29వ శ్లోకాలో అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణేపానం తథాపరే, ప్రాణ అపాన గతిరుద్ధ్వా. అక్కడ మనకి ప్రాణాలు అపానం, అపానంలో ప్రాణవాయువుని అని చెప్పారు. దానికి లోతుల్లోకిగా మనకి వివరణ, ఆ ప్రాణాయామ ఎలా చెయ్యాలి అనేది ఒక గురువు దగ్గర మాత్రమే నేర్చుకోవటం జరుగుతుంది. ఆ ప్రక్రియ అనేది అక్కడే నేర్చుకోవాలి. కాకపోతే ఆ ప్రాసెస్ లోపల చేస్తున్నప్పుడు ఏం జరుగుతోంది అనే దానికి వివరణ మనకి గురువు గారు పరమహంస యోగానంద గారు వివరించారు. అలా మనం అంటే ఆ లైఫ్ ఫోర్స్, వైటల్ ఎనర్జీ ఏదైతే మనలో ఆల్రెడీ ఉందో, మనం బాహ్యంగా ఆక్సిజన్ నుంచి ప్రాణాయామ ప్రక్రియ జరిగేటప్పుడు ఆ ఆ శ్వాస, దీర్ఘ శ్వాసలో నుండి మనకి ఆక్సిజన్ అనేది అందులో ఉన్న లైఫ్ ఫోర్స్, మనలో ఉన్న వైటల్ ఎనర్జీ అందులో ఉన్న వైటల్ ఎనర్జీని డిస్టిల్ చేస్తుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అది క్రమంగా క్రమంగా మనం చేసే కొద్దీ ఏమవుతోంది అంటే మనకి ఆ బాహ్య శ్వాసతో ఇంకా కారణం లేకుండా, ఇంకా బాహ్య శ్వాసతో అవసరం లేని స్థితికి మనం వెళ్తాము. ఆ శ్వాస అవసరం లేని స్థితికి అంటే ఆ ప్రాణ మీద మనకు అంత నియంత్రణ వచ్చింది, అంత దీర్ఘంగా ఉంది. అంటే తొలి దశల్లో మనకి మన ప్రకృతిని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్. మన ప్రాణాయామ సాధన చేసేటప్పుడు మనకు ఆల్రెడీ మన లోపల ఏం జరుగుతోందో దాన్ని బట్టి మనకి ఆ లెంత్ ఆఫ్ ఆ ప్రాణ అపాన వాయువులు పైకి కిందకి ఎలా వెళ్తున్నాయి అనేది మన ప్రాక్టీస్ ని బట్టి, ఆ అంతకు ముందు ఏదైనా ప్రాక్టీస్ చేస్తుంటే దాన్ని బట్టి కానీ, మన మన ప్రకృతి, మన లోపల ప్రకృతిని బట్టి కానీ అది ఆ లెంత్ ఆఫ్ ప్రాణ అండ్ అపాన తీసుకోవటం అనేది ఉంటుంది. అది క్రమంగా చేసే కొద్దీ ఏమవుతుంది అంటే అది దీర్ఘిస్తున్నాం మనం. అంటే ఇంకా లాంగ్ గా అవుతుంది. అంటే టైం, ఆ క్రియ చేసేటప్పుడు టైం ఇంకా ఒక్కొక్క క్రియకి లెంత్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే నిమిషానికి 3 క్రియలు లేదా 2 క్రియలు అలా సమయం పడిపోయేటప్పుడు ఏమవుతోంది అంటే ఆ దీర్ఘంగా వెళ్ళేటప్పుడు ప్రాణవాయువు మనకి ఇట్స్ ఆ వేడి, ఆ యోగాగ్నికి ఏమవుతోందంటే అపాన వాయువు అంతా కూడా మనకి చెప్పుకున్నాం కదా. ఆ ఆ ఇడానాడికి సంబంధించి ఆ చల్లదనము, ఆ బరువు, ఆ ఫ్లూయిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కిందకే వెళ్తూ ఉంటుంది. ఆ కిందకి వెళ్లే కొద్దీ మనం ద్వంద్వత్వాల్లోకి వెళ్తాము, దుఃఖంలో ఉంటాము, దేహాత్మ భావనతో ఉంటాము అపాన వాయువుతో ఉన్నప్పుడు. అది ఇప్పుడు అంతా జరుగుతోంది. మనకంతా అపాన వాయువు ఎక్కువగా ఉండటం బట్టి మనకి
ఆ ఇంబ్యాలెన్స్ వల్ల మనం ఎంతో దుఃఖానికి లోనవుతున్నాము, దేహాత్మ భావనతో ఉంటున్నాము. ఎప్పుడైతే ప్రాణాయామ సాధనలో మనం దీనిని రివర్స్ ఆర్డర్లో తీసుకువెళ్తున్నాము అంటే, ఈ కిందకి వెళ్ళిపోయేదాన్ని మనం ఊర్ధ్వముఖంగా అప్వర్డ్ డైరెక్షన్లో దాన్ని ఎప్పుడైతే ఆ హీట్కి ప్రాణాయామ చేసేటప్పుడు ఆ ప్రాణవాయువుకి ఆ హీట్ ఉంటుంది, ఇట్ మూవ్స్ అప్వర్డ్స్. ఆ హీట్తో ఏమవుతోందంటే అపాన వాయువుని కూడా తనలో లయం చేసుకుంటుంది. ఇట్ ఈస్ ట్రాన్స్మ్యూటింగ్ ద అపాన వాయువు ఇంటూ ప్రాణవాయువుగా మారుతుంది. దాన్నే మనం ఆ జుహ్వతి, అపానే జుహ్వతి ప్రాణం అంటున్న అపాన వాయువు ప్రాణవాయువులో కలిసి ఈ ప్రాణవాయువు అధికం చేసుకుంటున్నాం, దీర్ఘించుకుంటున్నాము. అలాగే మన లెంత్ పైకి పెరిగే కొద్దీ కూడా మనకి థ్రోట్ దగ్గర వరకు, ఇంకా తర్వాత బ్రుకిటి వరకు, ఇలా అదంతా కూడా మనకి ఎనర్జైజ్ అయిపోయి బాడీలో ఉన్న సెల్స్ అన్ని ఎనర్జైజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అంతా ఒక స్టిల్నెస్, ఇంకా బాడీలో ఆ ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్టిల్నెస్ స్టేట్కి వచ్చేటప్పటికి మన బాడీలో రిలీజ్ అయ్యే ఆ మలినాలన్నీ కూడా తగ్గిపోతాయి. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, తగ్గిపోతుంది. అంటే ఏంటంటే ఆ న్యాచురల్ ఆ ప్రాసెస్ ఏదైతే ఎప్పుడు నిత్యం ఒక మెటాబలిజం అంటే ఏదో ఒక ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. సెల్స్ ఎప్పుడు ఫ్యాక్టరీలో రన్ అవుతున్నప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. అదన్నీ కూడా ఆ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డికే, ఆ క్షీణించటము, మళ్ళీ ఆ కణ సెల్యులార్ లెవెల్లో ఆ కణం యొక్క ఆ లెవెల్లో జరిగే గ్రోత్ కానీ, ఆ క్షీణించటం కానీ, ఇవన్నీ కూడా ఒక స్తబ్దత, స్టిల్నెస్ వచ్చేస్తుంది. అందుకే ఆ చేసే కొద్దీ కూడా మనలో ఆ సూక్ష్మంగా లైఫ్ ఎనర్జీలో ఉన్న ఆ తేజస్సు మనలో బాహ్యంగా ప్రకటితమవుతుంది. అది మనకి ఆ డివైన్ లైట్ అనేది భ్రూమధ్య దగ్గర మనకి ఆ సాధనలో చూడగలుగుతాము. ఆ తేజస్సుతోనే ఎప్పుడైతే మనం స్థిరంగా ఉండగలుగుతామో ఇన్ దట్ డివైన్ లైట్, ఆ ఆ ఆ స్థితికి వెళ్ళినప్పుడే మనకి ఈ దేహాత్మ భావన అంటే ఏంటంటే మొత్తం ప్రాణవాయువు అంతా ఇక్కడ స్థిరం చేసుకున్నప్పుడు మనకి ఈ దేహంతో కూడిన ఈ మాయా పొరలు అన్నీ కూడా ఆ బంధాలు విడిపోతాయి. మనలో దేహాత్మ భావన పోతుంది. అంటే ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ, ఆ ఫిజికల్ బాడీ కాదు నేను, ఒక ఆ లైఫ్ ట్రాన్స్, ఈ ప్రాణశక్తే ఈ బాడీని నడిపిస్తోంది అన్న ఆ స్థితిలో కొన్నాళ్ళు ఉంటాము. దాని తర్వాత కూడా దీని వెనకాల ఉన్న కారణభూతమైన కారణ శరీరమే ఇదంతా నడిపిస్తోంది అని తెలుస్తుంది. ఈ మూడు కూడా పరమాత్మ, ఈ ఆత్మ తగిలించుకున్న మాయా పొరలు అనేది ఇంకా ఫైనల్ స్టేట్లో మనం ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో అప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో జరుగుతుంది. మనం ఇక్కడ థియరిటికల్గా ఒక లైన్లో చెప్పేసుకోవచ్చు కానీ బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. మనకి చాలా ప్రాక్టీస్ చేయగా 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 ఆ స్థితికి వెళ్తాము. గురువు అనుగ్రహంతో ఆ ఫైనల్ స్టేట్కి కూడా రీచ్ అవ్వగలుగుతాము. సో ఇది మనం 29వ శ్లోకంలో తెలుసుకున్నాము. ఇప్పుడు మనకి 30వ శ్లోకంలో ఇంకొక యజ్ఞం గురించి పరమాత్మ మనకి వివరించబోతున్నారు. అదేంటో చూద్దాము. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, కొంచెం పేపర్ అండ్ పెన్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని ఆహారం గురించిన వివరణ ఇచ్చారు, ఏ ఫుడ్ తీసుకోవాలి అలాంటిది. వైఎస్ఎస్ వాళ్ళకి ఇవన్నీ వాళ్ళ మెటీరియల్ మ్యాగజైన్స్ వీటిలో వచ్చే ఉంటాయి ఆల్రెడీ. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జస్ట్ లెటింగ్ యూనో, కొంత ఇన్ఫర్మేషన్ ఫుడ్ గురించి ఉంటుంది, కావాలంటే రాసుకోవచ్చు. సో మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకుని ముందు శ్లోకాన్ని పాడించుకుని ఆ తర్వాత లోతుల్లోకి వెళ్ళి ఈ శ్లోకం గురించి చూద్దాం. ఓవర్ టు యు సాయి మేడం. 4వ అధ్యాయము 30వ శ్లోకము. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. థ్యాంక్ యూ మేడం. అపరే నియతాహారాః, ఆహారం గురించిన యజ్ఞం ఇది. ఎటువంటి యజ్ఞం ఇది చూద్దాం. మరికొందరు ఏం చేస్తున్నారంటే ఇంకా చెప్పుకొస్తున్నారు, కొంతమంది ఈ యజ్ఞము, కొంతమంది ఈ యజ్ఞం ఇట్లా చేస్తూ, మరికొందరు సరి అయిన ఆహారముతో అంటే యుక్తాహారముతో, నియతాహారముతో వివిధ ప్రాణాలను
వాటి చర్యలను, అంటే ప్రాణ అండ్ దేర్ ఫంక్షన్స్, అవి చేసే చర్యలను కూడా ఒకే ప్రాణ, ఏక ప్రాణం, ఒకటే ప్రాణంలో అర్పణగా అలా ఆహుతి చేస్తున్నారు, సమర్పిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇటువంటి యజ్ఞాలన్నింటిలో కూడా నిపుణులైన ఈ భక్తులు సర్వేప్యేతే యజ్ఞ విదః, అంటే ఈ యజ్ఞాలన్నీ ఇప్పుడు వరకు ఏదైతే చెప్పుకొచ్చారో ఈ యజ్ఞాలన్నింటిలో కూడా నిపుణులైన వారు, యజ్ఞ విధులు అంటే దానిలో ఉన్న తత్వాన్ని పట్టుకున్న వాళ్ళు వాళ్ళ కర్మ పాపాలను, యజ్ఞ క్షపిత కల్మషాహ, ఆ పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని దహనం చేసే అసలైన యజ్ఞము అదే జ్ఞాన యజ్ఞము అని తెలిసిన వారవుతున్నారు కదా అంటున్నారు ఇక్కడ పరమాత్మ. ఇవన్నిట్లో కూడా ఆ తత్వాన్ని పట్టుకోవాలి. ఏది చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, చేస్తే నాలో జరిగే ఆ చేంజెస్ ఏంటి, దానివల్ల నాకు ఆ డెస్టినీకి రీచ్ అవుతున్నాను ఏంటి, మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. యజ్ఞాలన్నీ చేస్తున్నానంటే ఎందుకు చేస్తున్నాను నేను, నా లక్ష్యం ఏమిటి అనేది తెలియాలి. దేవతా యజ్ఞం చేస్తున్నానంటే దేవతలను ఆవాహన చేసుకున్నప్పుడు నాకు ఉన్న ఇమీడియట్ నాకు రిటర్న్ ఏం కావాలి, ఆర్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ కోసమా. ఆ ఏ 7 ఏజెంట్స్ గురించి, యజ్ఞాల గురించి మనం చెప్పినప్పుడు మనకి బ్రహ్మమును రీచ్ అవ్వటానిక, నాకు ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న ఆ చిన్న చిన్న కోరికలను తీర్చుకోవటానికి నేను వాళ్ళని ఆవాహన చేసుకొని దానితోనే తృప్తి పడుతున్నానా, మనం భోజనం చేస్తున్నాము లేకపోతే యజ్ఞం చేస్తున్నాము లేదా ధ్యానం చేస్తున్నామంటే బ్రహ్మము ఆ త్రిపుటిని కలిపి ఆ ఎవరు చేస్తున్నారు, చేయబడేది ఏమిటి, ఆ చేసే ప్రక్రియ ఏంటి, ఎవరి మీద చేస్తున్నాను అన్న ఆ త్రిపుటి అంతా కూడా నేను ఆ ఐక్యమైపోయేటట్టు చేస్తున్నానా, లేదా ఆ సెపరేటెడ్ ఫీలింగ్ తోనే చేస్తున్నానా, నేను అన్న భావన ఇంకా నాకు ఉందా, హూ అమ్మాయి అనే విచారణ నేను ఎలా చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న తత్వాన్ని తెలుసుకున్న వారు వారి కర్మలనన్నీ, ఆ కర్మలకు సంబంధించిన పాపాలన్నింటినీ కూడా ఆ జ్ఞానములో, ఆ జ్ఞాన యజ్ఞములో వాటిని దహనం చేస్తున్నాను అని తెలుసుకున్న వాళ్ళు అవుతున్నారు వీళ్ళందరూ, యజ్ఞ విధులు వీళ్ళు అని చెప్తున్నారు పరమాత్మ. అయితే దీనికి మనకు లోతుల్లోకి వెళ్ళి ఫస్ట్ లైన్ ఏమో ఆహారం అని చెప్పారు, మన తర్వాత ఏమో ఇవన్నీ చేసిన వాళ్ళు ఆ జ్ఞాన యజ్ఞం గురించి తెలిసిన వాళ్ళు అవుతున్నారు అన్నారు. అయితే దీనికి పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారు లోతుల్లోకి వెళ్ళి అంటే, ఇది ఈ పర్టికులర్ శ్లోకం ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ అపరే నియతాహార, ఆ లైన్ ఆ ముందు 29వ శ్లోకంతో మర్జ్ చేసి చెప్పటం చాలా భాషల్లో చూశాను, కానీ మనకి ఇది సెపరేట్ గానే ఇచ్చారు మనకి గురువు గారు. సో ఈ డీపర్ సెన్స్ లో ఏంటంటే ఈ శ్లోకం ఒక యోగికి ఆహారం ఏమిటి అంటే, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, అంటే ప్రాణాయామ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే ఆ అన్ని పంచ ప్రాణ వాయువుల మీద మనకి నియంత్రణ వస్తుందో 29లో శ్లోకాలో చెప్పుకున్నట్టు మనం చక్కగా పరమాత్మ చెప్పారు, మనం ప్రాణాయామ చేస్తున్నప్పుడు మనకి ఆ ప్రాణ మీద మనకి నియంత్రణ వచ్చింది. అట్లా తెలుసుకున్న ఈ ప్రాణ అపాన వాయువులను వాటి గతిని మనం నిరోధించి రెండు ఆ బ్యాలెన్స్డ్ స్టేట్ లోకి తెచ్చుకొని శరీరంలో ఉన్న అన్ని కణాలకి కూడా వైటల్ ఎనర్జీ, ఆ ప్రాణశక్తిని ఆహారంగా ఇచ్చినప్పుడు అప్పుడు ప్రాణ అపాన వాటి చర్యలను ఒకే ప్రాణ, అంటే ద డివైన్ కాస్మిక్ ఎనర్జీ, ఆ ప్రాణమయ విశ్వశక్తిలోని ఆహుతి చెయ్యబడినట్లు. దట్ ఈస్ ద డీపెస్ట్ మీనింగ్ ఇన్ ద ఆ ఫస్ట్ లైన్ లో మనం ఏదైతే అపరే నియతాహార అని చెప్పుకుంటున్నామో దానిలో ఉన్న ఆ డీపెస్ట్ కోర్ లో ఉన్న మీనింగ్ ఇది అన్నమాట. మనకి ప్రాణాయామ మన మీద ఆ ప్రాణవాయువుల మీద నియంత్రణ వచ్చింది. ఆ ప్రాణాయామ సాధన చేస్తున్నా ఆ అసలైన ఆహారం పెడుతున్నాం మనం, మన లోపల ఉన్న కణాలకి అసలైన ఆహారం వెళ్తోంది. అలా వా అట్లా చేస్తూ ఆహారంగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రాణవాయువులన్నీ కూడా ఈ పంచవాయువులు, అసలు వచ్చిందే పంచవాయువులు ఒక వాయువు నుండే, మొత్తం అంతా కూడా ప్రాణశక్తే. మనలోకి ఎక్కడ చెప్పుకున్నాం కదా, ద సీట్ ఆఫ్ ద సోల్, ద మౌత్ ఆఫ్ ద గాడ్ ఏదైతే ఉందో ఆ మెడుల్లా నుండి ఎంటర్ అయిన ప్రాణశక్తి తన ఫంక్షన్స్ ని బట్టి మనకి ఎప్పుడైతే ఈ డౌన్వర్డ్ ఫ్లో అవుతోందో ఈ బాడీని రన్ చేయటానికి, ఈ శరీరానికి వివిధ భాగాలలో శక్తిని ఇవ్వటానికి పంచవాయువులుగా డివైడ్ అయింది.
ఇప్పుడు ప్రాణాయామతో ఏం చేస్తున్నాం, ఈ డివైడ్ అయిన దాన్ని ఒకటే చేస్తున్నాం అంతే. మెయిన్ ఇంపార్టెంట్ గా ప్రాణ అపాన వాయువులు మనం అక్కడ మర్దన ఏదైతే అప్ అండ్ డౌన్ మోషన్ లో ఈ ప్రాణాయామ చేస్తున్నామో మిగతా అన్ని వాయువులు కూడా దాంట్లోనే కలిసిపోయి అప్పుడే సుషుమ్న మార్గంలో బయటికి ఊర్ధత్వంగా అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తాం. అదే ఇక్కడ చెప్తున్నారంటే అది ఎప్పుడైతే మనకు వచ్చిందో ఈ అన్ని సెల్స్ అన్ని కూడా మనకి ఆ స్పిరిచువలైజ్డ్ సెల్స్ లాగా అయిపోతున్నాయి. అవన్నీ కూడా దే ఆర్ ఫుల్ ఆఫ్ వైటల్ ఎనర్జీ. ఇంకా దానికి బాహ్యంగా తీసుకోవాల్సింది లేదు, ఆహారం నుంచి వచ్చేది లేదు, మనమే ఇచ్చేస్తున్నాం అదంతా కూడా వైటల్ ఎనర్జీ. అప్పుడు అవంతా కూడా ఒకే ప్రాణాలో ఎక్కడ భృకుటి దగ్గర మనకి ఆ ప్రాణమయ విశ్వశక్తిలో దాంట్లో ఆహుతి చేయబడుతోంది అని చెప్తున్నారు. అయితే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇన్కమింగ్ బ్రెత్, అవుట్ గోయింగ్ బ్రెత్, మనలో ఆ జ్యోతిలో ఆ జ్ఞాన ప్రకాశంలో ఆహుతి చేయడానికి చేసే క్రియా ప్రాణాయామ యోగమే నిజమైన యజ్ఞము, ద ట్రూ స్పిరిచువల్ ఫైర్ సెరిమనీ. ద నిజమైన యజ్ఞం ఏమిటి అంటే ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్నది. మనకి ఇన్హేల్డ్ లోపలికి తీసుకునే శ్వాస, బయటికి వదిలే శ్వాస. ఎప్పుడైతే మనం అంటే ఆ లోపల ఉన్నది ఏంటి, వీటికి కారకమైన ప్రాణ అపాన వాయువులు ఆ జ్ఞాన ప్రకాశంలో మనలోని ఆ డివైన్ లైట్ లో ఎప్పుడైతే మనం ఆహుతి చేయడానికి చేస్తున్నామో దట్ ఈస్ ద అదే అన్నింట్లోకి కూడా ఉత్తమమైనది. ఆ ఉత్తమమైన యజ్ఞం ఏమిటి అంటే క్రియా ప్రాణాయామ యోగము. అయితే యజ్ఞ క్షపిత కల్మషాహ అన్నారంటే యజ్ఞము చేత, ఇప్పుడు ఈ యజ్ఞము చేత ఈ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో క్రియా ప్రాణాయామ, ఆ యజ్ఞం చేత వారి పాపాలను తొలగించుకున్న వారు అవుతున్నారు. అయితే ఇప్పుడు ఇంకా మనం ఆహారం గురించి వద్దాం. అంటే జస్ట్ బేసిక్ లెవెల్లో డైరెక్ట్ మీనింగ్ ఈ శ్లోకానికి సంబంధించి ఆహారం గురించి మనం ఏం తెలుసుకోవాలో గురుగారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ ఈ వీడియో కింద నేను స్వామి అంతర్ముఖానంద గారు ఆహారం గురించి ఒక చిన్న వీడియో 13 to 15 minutes అనుకుంటది, ఆ వీడియో షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. ఇఫ్ యూఆర్ ఓపెన్ మైండెడ్గా ఉండి, మాకు గురువులంతా ఒకటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో పరమాత్మ అనేక రూపాలలో గురు స్వరూపాలుగా వచ్చి మనకి ఆ ఎన్నో రకాలుగా మనకు ఆ జ్ఞానాన్ని అందిస్తారు. అందరూ గురు స్వరూపులందరూ కూడా పరమాత్మ స్వరూపులే. అలా ఓపెన్ మైండెడ్ గా ఉంటేనే మనం జ్ఞానాన్ని చక్కగా తీసుకోగలుగుతాము. కొంతమంది చాలా రిజిడ్ గా ఇంతే అని అనుకుంటారు, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ మీకు ఓపెన్ మైండెడ్ గా ఉంటే గనక నేను ఈ వీడియో కింద గురువు గారు ఆహారం గురించి ఇచ్చిన వివరణ షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. అయితే కొంతమంది స్ట్రిక్ట్ గా ఓన్లీ అంటే ఉపవాసాలు చేయటం కానీ ఆ డయట్ మీద చాలా రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఎక్కువగా ఉపవాసం చేయటం కానీ ఆ తినేది కూడా చాలా నియతాహారాహ అన్నారు కదా, ఆ ఎంతో పరిమితిగా ఏం తింటున్నాము అనేది చాలా సూక్ష్మంగా చూసుకొని దాని ద్వారా ఈ పంచవాయువులను నియంత్రించి వాటన్నింటిలో కూడా ఒక సమన్వయం, ఆ ఆ ఆ ఇంటెగ్రిటీ ఆఫ్ అన్ని వాయువులన్నింటినీ కూడా సమన్వయం బ్యాలెన్స్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు ఆహారం ద్వారానే. ఇది ఆ విధంగా ఏం చేస్తున్నారంటే శరీరాన్ని ప్రాణశక్తితో నింపి ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతంగా చేసుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళ బాడీని అంతా స్పిరిచువలైజ్ చేసుకుంటున్నారు కేవలం ఆహారం ద్వారానే. అంత స్ట్రిక్ట్ డయట్ కంట్రోల్ అన్నమాట. ఆ ఉపవాసం చేయటం, ఆ తినే ఒకవేళ తిన్నా సరే తినే ఆహారం చాలా జాగ్రత్తగా చూసుకొని తినటం వల్ల ప్రాణవాయువుల మీద వాళ్ళకి పట్టు సాధిస్తున్నారు. ఆ పట్టు సాధించినప్పుడు వాళ్ళు తీసుకునే మెయిన్ ఏమంటే ప్రాణశక్తి మీదే వాళ్ళు ఎక్కువ డిపెండ్ అవ్వటం మొదలవుతుంది అనమాట. తద్వారా ఏమవుతుందంటే బాడీ అంతా ఆరోగ్యవంతంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ గా కూడా, ఆధ్యాత్మికంగా కూడా. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ప్రాణాయామ గురించి ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ వైటల్ ఎనర్జీనే మొత్తం అంతా కణాలన్నీ బాడీ అంతా కూడా నింపుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఈ విధంగా
తన శరీర ఈ శక్తి కోసం ఆహారం మీద డిపెండ్ అవ్వకుండా తన్ని తను అట్లా ట్రైన్ చేసుకుంటున్నాడు. ఇటువంటి యజ్ఞ ఈ ఈ విధానాన్ని ఫాలో అయ్యే యోగి ఆ బాడీని క్రమక్రమంగా, ఇదంతా ఒక రోజులో వచ్చేది కాదు, గ్రాడ్యువల్ గా తన బాడీ ఇంకా బాహ్య పదార్థం మీద, అంటే అది ఇట్ కుడ్ బి మనం తినే ఈ సాలిడ్ ఫుడ్ అయి ఉండొచ్చు, నీరు అయి ఉండొచ్చు, సన్లైట్ అయి ఉండొచ్చు, ఆక్సిజన్ అయి ఉండొచ్చు, ఏదైనా బాహ్యంగా తీసుకునే ఆ శక్తి మీద ఆధారపడకుండా తన బాడీని క్రమంగా ట్రైన్ చేసుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ పంచవాయువులు, ఈ కాస్మిక్ ఎనర్జీ మీద డిపెండ్ అవ్వటం అనేది మొదలవుతుంది. క్రమంగా మనం ఎప్పుడైతే బయట నుండి ఫుడ్ తగ్గించేస్తున్నామో ఈ సెల్స్ లోపల ఏదైతే ఉందో దానికి కావలసిన ఆహారం ఇంకా వేరే సోర్స్ ఎతుక్కుంటుంది. ఏంటి ఇప్పుడు నాకు ఈ టైంకి ఈ శక్తి కావాలి, ఈ ఫలానా పని చేయటానికి కావాలి అన్నప్పుడు ఫుడ్ నుంచి రావట్లేదు అంటే ఇంకా ఇంకా సోర్స్ ఎక్కడుంది అని ఎతుక్కుంటుంది. అదే ఇట్ స్టార్ట్స్ ఆ కాస్మిక్ ఎనర్జీని దాని నుండి తన ఎనర్జీ శక్తిని లాక్కోవటం అనేది మొదలవుతుంది. దాని మీద డిపెండెన్సీ అటు కాస్మిక్ ఎనర్జీ మీద పెరుగుతుంది బాహ్యంగా కంటే కూడా. అంటే గ్రాడ్యువల్ గా ఇంకా అంతర్ముఖం అయిపోతున్నాము అన్నమాట. మనకు ఏకాదశ అంటాం, ఏకాదశి రోజున భోజనం చేయకూడదు, ఉపవాసం ఉంటే చాలా మంచిది అని చెప్తారు. అంటే మనకి దానిలో ఉన్న మీనింగ్ కూడా ఇదే. ఆ ఉపవాసం చెయ్యటం, తిండి తగ్గించడం ఏంటి అంటే మన దశేంద్రియాలన్నింటినీ కూడా ఏకదశ అంటే అన్నింటినీ కూడా నియంత్రించి ఆ దశ ఇంద్రియాలని ఏకం చేసి ప్రాణశక్తిలో లయం చేయటమే దాని వెనక ఉన్న అంతరార్థం కూడా. ఈ ఇంద్రియాలన్నీ ప్రాణేషు జుహ్వతి, ఈ ప్రాణ పంచవాయువులన్నీ కూడా ఏకవాయువు ఒక, అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే ఇంద్రియాలన్నింటినీ కూడా ఈ లోపల ఆ వాయువులతో లయం చేస్తున్నాము, బాహ్య ఇంద్రియాలని ఈ అంతర్ముఖం చేస్తున్నాము, ప్రాణవాయువుల్లో లయం చేస్తున్నాము. ఆ ప్రాణవాయువులన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము అంటే ఆ కాస్మిక్ ఎనర్జీలో ఒక ప్రాణానే ఉంది, ఆ ప్రాణాలు వాటిని లయం చేస్తున్నాము. అది మనకి ఇంకా లోతుల్లోకి వెళ్తే అయితే ఇది ఈ ఉపవాసాల ద్వారా, ఆహార నియంత్రణ ద్వారా ప్రాణమయ విశ్వశక్తితో అనుసంధానం అవ్వటం అనేది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డిఫికల్ట్. అది అట్లా చేయటం కేవలం ఫుడ్, ఎందుకంటే మనకి ఈ బాహ్య ప్రపంచంలో మనం బాగా అటాచ్ అయ్యేదే ఫుడ్ తో. ఆ ఆ దాని మీదనే పట్టు సాధించాలంటే చాలా కష్టము అది. అట్ ద సేమ్ టైం చాలా టైం కూడా పడుతుంది, ఎందుకంటే మన బాడీని ట్రైన్ చేసుకోవాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి, దాంతో పాటు మన బాడీలో సెల్స్, ఆ బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది. మనం ఒక ఆహారానికి ఇప్పుడు ఒక కొన్నాళ్ళు అలవాటు పడ్డాము అంటే దాని నుండి డీవియేట్ అయ్యి ఇంకొక దానికి వెళ్ళటానికి, బాడీని ట్రైన్ చేయటానికి అంతా కూడా చాలా టైం పడుతుంది. కానీ ఆ స్టేట్కి, ఆ స్థితికి ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో, అట్లా రీచ్ అయినప్పుడు ఆ కణాల స్థాయిలో, సెల్యులార్ లెవెల్లో ఇప్పుడు మనం ఏదైతే ప్రాణాయామంలో చెప్పుకుంటున్నామో ఆ సెల్యులార్ ప్రాసెస్ లో జరిగే ఆ గ్రోత్ కానీ, అంటే పెరగటం కానీ, క్షీణించటం కానీ, ఆ డికే ప్రాసెస్ ఏదైతే ఉందో అంతా కూడా స్తంభించిపోతుంది. జస్ట్ లైక్ ఇన్ ప్రాణాయామ సాధన చేసినప్పుడు లాగానే, కాకపోతే దీంట్లో ఇంకా చాలా టైం పడుతుంది అనమాట. ఏ స్థితిలోకి రావాలంటే ఆ సెల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆ వైటల్ ఎనర్జీ మీద, ఆ ప్రాణమయ విశ్వశక్తి మీద, కాస్మిక్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యే స్థితికి వచ్చినప్పుడే ఇవంతా కూడా మళ్ళీ మనకి ప్రాణాయామ సాధన చేసినప్పుడు ఎట్లా అవుతుందో అలా జరుగుతుంది అనమాట ఇక్కడ కూడా. ఇలా ప్రాణ మీద ఈ యోగి కూడా నియంత్రణ సాధిస్తాడు, కాకపోతే ఆ డిఫరెంట్ రోట్. ఆ ప్రాచీన కాలంలో ఇప్పుడు మనకి ఆ ఋషులు కానీ ఆశ్రమాల్లో ఆహార నియమాలు పాటించేవారు, వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. అందులో ఒకటి ఏంటి అంటే ఇక్కడ కొన్ని చెప్తున్నారు మనకి పరమహంస యోగానంద గారు. ఒకటి ఏంటంటే ఒక్క పూట మాత్రమే భోంచేయటం. ఆ భోంచేసింది ఏంటి అంటే ఇప్పుడు మనకి ఈ స్థూల పదార్థం ఏదైతే ఉందో, రైస్ కానీ లేకపోతే ఏదైనా ఒక వండిన కుక్డ్ ఫుడ్, వండిన పదార్థాలు, ఆయిలీ ఫుడ్, అట్లాంటి ఈ ఫ్రైడ్ ఫుడ్స్ అన్ని ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్ లో వచ్చినాయి, కానీ ఓల్డెన్ డేస్ లో ఇంత ఆయిల్ తినేవారు కాదు. ఆయిలీ ఫుడ్ ని చాలా అవాయిడ్ చేసేవారు. ఎప్పుడో ఋషుల సంగతి ఎందుకు, మన అమ్మమ్మలు వీళ్ళే తినేవారు కాదయ్యి. ఆ ఫ్రైడ్ ఫుడ్స్ వాళ్ళు చాలా తక్కువ. ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తారు. అలాగే రోజు కొద్దిగా
నీళ్లు కలిపిన పాలు, పాలు డైరెక్ట్ గా కాకుండా అందులో అంత చిక్కగా కాకుండా, ఎందుకంటే మనకి అది డైజెషన్ అవ్వాలి కదా, డైజెస్ట్ అవ్వాలి, అందులో నీళ్లు కలిపి అటు ఆ పాలును తాగమనేవారు. అలా ఓల్డెన్ డేస్ లో ఆశ్రమాల్లో ఇవన్నీ ఫాలో అయ్యేవారు. ఇప్పుడు మోడర్న్ టైమ్స్ లో మనకి, అంటే ఇప్పుడు యాక్టివ్ గా యోగ సాధన చేసే వాళ్ళకి గురువు గారు ఏం చెప్తున్నారంటే, మరీ అంత తక్కువ తీసుకోవద్దు మీరు. ఎందుకంటే మనకి ఈ పని ఒత్తిడి, లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్, కానీ మన జీవన విధానం వేరు, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వేరు. అంత మీరు మరీ అంత తక్కువ తీసుకోవద్దు అని చెప్తున్నారు. ఎవరైతే ఇప్పుడు అడ్వాన్స్డ్ స్టేట్ ఆఫ్ క్రియా యోగా చేస్తున్నారో, అంటే వాళ్ళు ఎంతో ముందుకు వెళ్ళిపోయారు ఆ క్రియా సాధన, అంటే వాళ్ళ ప్రాణశక్తి అంతా కూడా అప్వర్డ్ పైనే ఉంటోంది. ఆ అటువంటి అడ్వాన్స్డ్ యోగి వాళ్ళు ఏంటంటే ఇంకా డే అండ్ నైట్ సాధన చేస్తూ అందులోనే ఎక్కువగా గడుపుతూ వాళ్ళ ప్రాణశక్తి అంతా ఆ ఊర్ధ్వగతిని, అప్వర్డ్ డైరెక్షన్ లో ఎప్పుడైతే ఉందో వారికి చాలా కొద్దిగానే ఆహారం అవసరం పడుతుంది. అది న్యాచురల్ గా జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఈ 30వ శ్లోకంలో చెప్పుకుంటున్నామో అలా పట్టుబట్టి నియంత్రించటం కాదు, వీళ్ళకి ఆటోమేటిక్ గా అది పడిపోతుంది, అవసరం పడిపోతుంది. మనకి బాహ్యంగా తీసుకోవాలి ఆహారం అన్న ఆ కారణం పడిపోతుంది. అయితే శ్రీ యుక్తేశ్వరగిరి గారు కూడా అందరినీ ఒక, ఆయన పూరి ఆశ్రమంలో ఉండేవారు కదా, అక్కడ కూడా ఒక డైట్ రెజిమెన్ ఉండేది. స్ట్రిక్ట్ గా ఈ నియంత్రణ, రెగ్యులర్ గా ఈ ఫుడ్ తినాలి, ఇది ఫాలో అవ్వాలి అని ఆయన శిష్యులకి చెప్పేవారు. ఎందుకంటే ఆ పిచ్చి తిండి తినటం కానీ అటువంటి అలవాట్లు చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీ పాడైపోతుంది, అనారోగ్యం పాలవుతాం. మనం బాడీ ఎందుకు తెచ్చుకున్నామో మనం ప్రతిరోజు గుర్తు తెచ్చుకోవాలి. ఈ బాడీ ఆ అందరికీ ఆ, బాగా ఉన్నాము అని చూపించటానికి కాదు, ఈ బాడీ తెచ్చుకున్నదే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి, సోల్ గ్రోత్ కోసమే మనం ఈ బాడీ తెచ్చుకున్నామని రోజు గుర్తు చేసుకోవాలి. దీన్ని ఆ ఒక డాల్ లాగా రెడీ చేయటం కరెక్ట్ కాదు. అలాగే ఏ చెత్త పడితే ఆ చెత్త లోపలికి వేసి అనారోగ్యం పాలు చేయటం కూడా కరెక్ట్ కాదు. మనకి బాధ్యత ఉంది ఈ బాడీ మీద. అయితే అదే శ్రీ యుక్తేశ్వరగిరి గారు చెప్పేవారు, పిచ్చి అలవాట్లు చేసుకోవద్దు, మీకు హెల్త్ పాడవుతుంది ఫస్ట్, ఆధ్యాత్మిక సాధన కొనసాగించలేరు అని. ఎందుకంటే ఏ పర్పస్ తో అయితే మనం ఈ శరీరాన్ని తెచ్చుకొని ఈ భూమి మీదకు వచ్చామో ఆ పర్పస్ మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. అనారోగ్యం పాలైతే మనము సాధన చెయ్యలేము, మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి అనారోగ్యాన్ని కలిగించే ఆహారాన్ని మనం అవాయిడ్ చెయ్యాలి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. అయితే యోగులు వాళ్ళ శిష్యులకి ఇట్లా బోధించేవారు. మన ఏమని, ఇప్పుడు మనకి స్టమక్ ఉంది కదా, ఉదరం ఉంది, దానిని మనం 4 భాగాలుగా చేస్తే, డివైడ్ దట్ స్టమక్ ఇంటూ 4 పార్ట్స్, 4 భాగాలుగా ఉదరాన్ని డివైడ్ చేసి 2 భాగాలు సాలిడ్ ఫుడ్, అంటే మనం అన్నం కానీ చపాతి ఇట్లాంటివి, అది 2 భాగాలు దాంతో ఫిల్ చేసి, ఒక భాగం ద్రవ పదార్థం, అంటే ఏదైనా సూప్ కానీ పాలు కానీ నీళ్లు కానీ ఇలాంటి ద్రవ పదార్థం ఏదైనా ఉంటే అది 1 పార్ట్, మిగిలినది ఇంకొక భాగం ఉంది, అది ఖాళీగా వదిలేయాలి. అక్కడంతా మనకి వాయువు అనేది తిరగాలి, గ్యాస్ షుడ్ ఫ్రీలీ మూవ్. ఎందుకంటే మనకి పొట్టలో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, ఆమ్లాలు, ఆ ఇంకా మిగతా ఎంజైమ్స్ అవన్నీ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. మన తిన్న ఆహారం అక్కడ బ్రేక్ అయ్యి ఎంజైమ్ రియాక్షన్ అక్కడ పొట్టలోనే స్టార్ట్ అవుతుంది. ఆ రసాయన చర్యలు జరగటానికి కానీ, ఫ్రీగా ఆ వాయు సంచారం గ్యాస్ మూవ్ అవ్వటానికి కానీ ఒక భాగాన్ని వదిలేయాలి. అంటే మనం కొద్దిగా, కొంచెం ఆకలి ఉన్నా పర్లేదన్నమాట, కొద్దిగా ఆకలి తెలియాలి. 3 భాగాలు ఇట్లా మనం చేయాలి, 2 పార్ట్స్ సాలిడ్ ఫుడ్, 1 పార్ట్ లిక్విడ్, ఒక పార్ట్ అట్లా వదిలేయాలన్నమాట. సో దట్ ఏంటంటే ఆహారం తిన్న తర్వాత, ఇప్పుడు మనకి హెవీగా తింటే ఎంతో సమయం మనం వెయిట్ చేయాలి ప్రాణాయామ సాధనకి. లైట్ గా తిన్నప్పుడు ఏమంటుంటే తొందరగా అది అరిగిపోతుంది, ప్రాణాయామ సాధనకు కూడా అది అడ్డు రాదు, తొందరగా చేసుకోగలుగుతాము. మనకి ఆ గ్యాప్ ఎక్కువ అక్కర్లేదన్నమాట. అందుకని ఈ ఆహార విషయంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. అయితే ఇందులో ఏమి తినాలి ఏమి తినకూడదో చెప్తున్నారు.
ఫస్ట్ ఆయిల్స్ ఎటువంటి తినాలి అంటే ఫ్రెష్గా ఈ ప్యూర్గా ఉండేవి, కొంచెం స్వీట్ ఆయిల్స్ అంటే ఇప్పుడు మనకి ఈ గ్రౌండ్ నట్ ఆయిల్, పీనట్ ఆయిల్ అట్లాంటి ఏదైనా ఫ్రెష్గా స్క్వీజ్ చేసి గానుగు నుండి వచ్చినాయి మనకి ఇప్పుడు దొరికే అన్ని కూడా క్యానుల్లో పోసి అమ్ముతారు సూపర్ మార్కెట్స్లో. అట్లా ఆయిల్ ఫ్రెష్గా దొరికే ప్లేసెస్ కూడా ఉంటాయి, అటువంటి ఆయిల్స్ని వాడండి అన్నారు. తర్వాత ఇంకోటి ఏంటి, సెకండ్, గ్యాస్ రిలీజ్ చేసే ఆహారాన్ని మీరు పూర్తిగా వదిలేసేయండి, వాటి జోలికి వెళ్ళొద్దు. లోపల నుండి అంటే ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. కామన్గా కొన్ని ఫుడ్స్ గ్యాస్ రిలీజ్ చేస్తే కొన్ని శరీరానికి అది మనకి సరిపడక కూడా లోపల గ్యాస్ రిలీజ్ అవుతుంది, అంటే అది సరిగ్గా డైజెస్ట్ చేసుకోలేకపోయినా అది లోపల మనకి ఆ పొట్ట ఉబ్బరంగా ఉండటం, గ్యాస్ రిలీజ్ అవటం ఇట్లాంటివి కూడా జరుగుతుంది. మనకి కందిపప్పు ఇట్లాంటివి, మినప్పప్పు కొంతమందికి పడదు, చాలా గ్యాస్ రిలీజ్ చేస్తాయి. ఆ పప్పులు మనం రీప్లేస్ చేసుకోవాలంటే పెసరపప్పు ఈజ్ ద బెస్ట్. అందులో మంచి ప్రోటీన్ ఉంటుంది, గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు అనమాట. అట్లా కొన్ని మనం వాచ్ చేసుకోవాలి ఏది మన శరీరానికి పడట్లేదు. నెక్స్ట్ ఏంటంటే రోజు ఆహారం ఒక టైం ప్రకారం తీసుకోవాలి. రెగ్యులర్గా ఈ టైంకి తినాలి సుమారుగా అన్నట్టు ఒక రెగ్యులర్ టైం పెట్టుకుని దాని ప్రకారం తినండి. తీసుకునేది కూడా నియంత్రణతో. ఇంకా చాలు అంటే ఆ కంటెంట్మెంట్, ఇంకా తృప్తి పడాలి అనమాట. కొద్దిగా తిన్నాను చాలు అన్న మైండ్ సెట్తో ఉండాలి, కానీ ఆ తిండిపోతులాగా ఉండకూడదు అనమాట. మన ఆలోచన విధానం ఇంకా ఇంకొంచెం ఇంకొంచెం ఇంకా రేపు లేదు అన్నట్టు తినకూడదు. రేపు కూడా తింటాం, ఎల్లుండి తింటాం, బ్రతుకున్నంత కాలం తింటాము. తిండి ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. తృప్తిగా ఇంకొంచెం ఒక ముద్ద చాలు నాకు అన్నట్టు ఉంటే ఆ నియంత్రణతో తినాలి మరి. అయితే ఒకేసారి ఎక్కువ తినకుండా ఆహారం ఎప్పుడు కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవటం అనేది అది మంచి ప్రాక్టీస్. ఒకేసారి పెద్ద మీల్ కాకుండా ఆ ఆ మీల్నే డివైడ్ చేసి ఇప్పుడు 2 hours తర్వాత మళ్ళీ ఇంకొంచెం అల్పంగా అంటే లైట్గా ఉండాలి ఉదరం ఎప్పుడు అట్లా తీసుకోమంటున్నారు. ఫ్రీక్వెంట్ మీల్స్ ఇంటర్వెల్స్లో. అది రెస్టారెంట్స్కి వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా మనం తగ్గిస్తే, ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఎందుకంటే ఆ రెస్టారెంట్ ఫుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఒకటి, అంది వండే వాళ్ళని బట్టి కూడా ఎవరు ఎంత చికాకుతో వండుతున్నారు, ఎంత బలవంతంగా పని చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరిగి ఆ కోపాన్ని ఆ ఫుడ్ మీద చూపిస్తున్నారు, అది మనం అబ్జార్బ్ చేసేటప్పుడు తినేటప్పుడు మన మీద ఆ ప్రభావం పడుతుంది. ఎందుకంటే మనం తినేది ఆ స్థూలంగా మన స్థూల శరీరానికి ఉంటుంది, దాంట్లో ఉన్న సూక్ష్మాంశం ఏదైతే ఉందో అది మన సటిల్గా మన మైండ్ మీద పనిచేస్తుంది. అది మనం గమనించుకోవాలి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు డబ్బులు కట్టాం కదా అని ఎక్కువ ఎక్కువ మనం తీసుకోవటం కానీ, ఒకవేళ వెళ్ళినా సరే ఫ్యామిలీతో పాటు వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, అప్పుడు ఒక బ్యాగ్ అడిగి ముందే దాన్ని డివైడ్ చేసి ఒక కొంత పోర్షన్ పక్కన పెట్టేసి కొద్దిగా తీసుకుంటే అది పర్లేదు. అలా ఎవరి వీలుని బట్టి ఆ పరిస్థితులను బట్టి దాని కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ యోగ సాధన చేస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళకి ఈ చిన్న ఇవన్నీ కూడా మనకి తొందరగా మన బాడీ తెలుస్తుంది, ఆ చేంజెస్ తెలుస్తాయి, ఇంకా సెన్సిటివ్ అయిపోతుంది అనమాట ఇటువంటి వాటికి మనకి. అందుకే ఇప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా ఆందోళనగా ఉన్నారు అంటే ముందు ఫుడ్ మార్చాలి, ఆ తినే తిండి మార్చాలి. అక్కడ మన జర్నీ అక్కడ మొదలు పెట్టాలి. ఏం లోపలికి తీసుకుంటున్నాము, ఆహారము, మనం వినేదేంటి, ఈ పంచేంద్రియాలతో ఏ జ్ఞానం లోపలికి వెళ్తోంది, ఆరోగ్యం బాగోట్లేదు, మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది అంటే ఇవన్నీ వాచ్ చేసుకోవాల్సింది ఉంది. మరి ఆహారం మార్చాల్సిన పని ఎంతో ఉంది. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఎక్కువ రజోగుణంతో ఉన్న వాళ్ళు ఆ డయట్ మార్చి సాత్వికంగా ఉండే ఫుడ్ తీసుకోవటం కానీ, తమో గుణంతో ఉన్న వాళ్ళు కొంచెం రజస్సు పెంచే ఆహారం తీసుకోవటం, వాళ్ళకి అట్లా ఆ డయట్ ని బట్టి కూడా మన మైండ్ ని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ శ్లోకం ఏదైతే చెప్తున్నారో ఇట్ ఈస్ పర్టికులర్లీ దానికి సంబంధించి ఫుడ్కి సంబంధించి, ఫుడ్ని ఒక యజ్ఞంగా ఎలాగా మనం తీసుకోవాలి, దానితో మనం ముందుకి సోల్ గ్రోత్కి ముందుకు వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇది మనం నిత్యం
కేవలం ఇదే కాకుండా మనం చేసే యోగ సాధనతో పాటు ఫుడ్ని కూడా చాలా జాగ్రత్తగా వాచ్ చేసుకుంటూ ఉండాలి. ఆ మనకి ఆడవాళ్ళం అంటే మనమే వండుకుంటాం. ఆ వండేటప్పుడు కూడా మన మానసిక స్థితి ఎలా ఉంది? మంచిగా ప్యూర్ థాట్స్‌తో ఉన్నప్పుడే ఆహారం వండాలి. అప్పుడే మనకి అది ఆహ్, మంచి చేస్తుంది. కానీ ఆ తిట్టుకుంటా ఆహారం ఎప్పుడూ వండకూడదు. ఫ్యామిలీకి, మనకి ఎవరికీ మంచిది కాదది. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా వాచ్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా మితంగా సరైన ఆహార పద్ధతులు పాటించటం, మధ్య మధ్యలో ఉపవాసాలు చేయటం వలన ఏమవుతుందంటే, ఇంకొకటి సెక్స్ మీద ఇంక్లినేషన్ టువర్డ్స్ సెక్స్ దాని మీద కూడా వ్యామోహం తగ్గుతుంది. ఏది ఆహ్, ఆహారంలో వచ్చే మార్పులను బట్టి మనకి ఆ సెక్స్ డ్రైవ్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది. ఎందుకది ఇంపార్టెంట్ అంటే ఆహ్, ఈ ఇంటర్‌కోర్స్ వల్ల అంటే పురుషుడి నుండి వచ్చే ఆ శుక్ర కణం ఆ ఎజాక్యులేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే మన ఆహారంలో చేంజ్ వస్తుందో, వేడి అంటే వేడి ప్రొడ్యూస్ చేసే ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు కానీ, ఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ, బాగా విపరీతంగా ఉపవాసాలు చేసి కొన్ని రోజులు అట్లా తినకుండా బాడీని క్షీణింపచేసినప్పుడు కూడా స్పెర్మ్ ఇజాక్యులేట్ అవుతుంది. స్పెర్మ్ ఈజ్ నథింగ్ బట్ అది ప్యూర్ ఫార్మ్ ప్రాణశక్తి అదంతా కూడా. శక్తి స్ఖలనం జరుగుతోంది. స్ఖలనం జరుగుతోంది అంటే యు ఆర్ లూజింగ్ దట్ వైటల్ ఎనర్జీ. ఆల్రెడీ ఆ ఎనర్జీ కిందకొచ్చి స్క్రోటం ద్వారా టెస్టిస్ ద్వారా అది బయటికి వెళ్తోంది. అది ఇంకా ఎక్కువ అవుతే కొద్దీ కూడా మనలో ఉన్న ఆ తేజస్సు తగ్గిపోతూ ఉంటుంది. సేమ్ థింగ్ విత్ ఫీమేల్. ఆడవాళ్ళు కూడా అధికంగా ఉపవాసాలు చేయటం ఇదంతా కూడా మంచిది కాదు. అది లోపల వేడిని ప్రొడ్యూస్ చేసే ఏ పని కూడా మంచిది కాదు. సో మనలో ఉన్న తేజస్సు అదంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆ వైటల్ ఎనర్జీని మనం లూజ్ అవుతూ ఉంటాము. ఈ ఉపవాసాలు అధికంగా ఎటువంటి బాడీని క్షీణింపచేసేవి చేయకూడదు. సో ఆహారంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పరమాత్మకు దగ్గర అవటం ఆ తర్వాత కదా మనకు మంచి ఆరోగ్యంతో కూడా ఉండలేము. మనం అసలు ఈ లైఫ్నే ఎంజాయ్ చేయలేము. ఆహారంలో మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఏ సమయంలో తింటున్నాము, ఇవన్నీ కూడా ఒక వాచ్ చేసుకుంటూ ఉండాలి. ఆహారం బ్యాలెన్స్డ్‌గా ఉండాలి అంటే కార్బోహైడ్రేట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి. ఆహ్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మన పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని ఎంత ఫ్రెష్‌గా ఉండి తీసుకుంటే అంత మంచిది. ఆహ్, ఇక్కడ వచ్చేపాటికి ఏమవుతుందంటే వెస్టర్న్ కంట్రీస్‌లో బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వర్క్ చేయటం ఇదంతా అంటే ఆహ్, ఒకరోజు వంట చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని అట్లాగా 3, 4 డేస్ అట్లా తినేయటం ఇవన్నీ కూడా అన్‌హెల్తీ హ్యాబిట్స్. కొన్ని అది చెయ్యక తప్పట్లేదు. కానీ ఎంత అటువంటి హ్మ్. తగ్గించుకుంటే అంత మంచిది. ఆ ఫుడ్ ఎంత ఫ్రెష్‌గా ఉన్నది తింటే అంత మంచిది. నేను పర్టిక్యులర్‌గా ఏం చేస్తున్నానంటే ఇంకా అవన్నీ కుక్డ్ ఫుడ్ ఫ్రెష్‌గా తినటం అనేది వర్క్‌కెళ్తే 14 గంటలు మొత్తం డే అంతా అయిపోతుంది. సో, ఫ్రూట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అదే ఫ్రెష్‌ది నాకు కనిపించేది ఏంటి అంటే ఫ్రూట్ తింటే పనైపోతుంది. ఈ కుక్డ్ ఫుడ్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవటం, తర్వాత అవి వేడి చేసుకొని తింటం ఇవన్నీ కూడా అన్‌హెల్తీ హ్యాబిట్స్. సో వెస్టర్న్ కంట్రీస్‌లో ఇక్కడ బీఫ్ అని, పోర్క్ అని ఆ రెడ్ మీట్ ఎక్కువగా తింటారు. ఆహ్, అది ఇక్కడ వాళ్ళ గురించి కూడా పరమహంస యోగానంద గారు చెప్తున్నారు. అవన్నీ తినకూడదు. అది అందులో ప్రోటీన్ అని తెగ తింటారిక్కడ. అవన్నీ గూడా ఆరోగ్యాన్ని క్షీణింపచేసేస్తాయి. అనారోగ్య పాలు చేస్తాయి. ఎస్పెషల్లీ క్యాన్సర్స్ ఒస్తాయి. ఆ బీఫ్, పోర్క్ అసలు మంచిది కాదు. దే ఆర్ క్యాన్సర్ రిలేటెడ్ అని చాలా స్టడీస్‌లో అది ప్రూవ్ అయింది. మనకి సాత్వికంగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కావాలి, మంచి బలమైన పోషకాహారం కావాలి అంటే కొన్ని చెప్తున్నారిక్కడ. మనం పాలు నుండి ఇంట్లో తయారు చేసుకునే పెరుగు ఏదైతే ఉందో ఎందుకంటే ఇక్కడ బయట మార్కెట్‌లోకెళ్తే యోగర్ట్ అని చాలా అమ్ముతారు. అవి కాదు మనం ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. ఇండియాలో చేసుకున్నట్టే. పాలు కాసుకొని పెరుగు చేసుకొని
ఇక్కడ కాటేజ్ చీజ్ అని అమ్ముతారు. అది కూడా వెరీ రిచ్ ఇన్ కాల్షియం ఎంత బాగా ఉంటుంది. వెరీ గుడ్ అది. కాటేజ్ చీజ్ అంటారు. ఇండియాలో దొరకదు అనుకుంటున్నాను అది. క్యారెట్ జ్యూస్ ఒకటి, బాదం పప్పు, పీకాన్స్, అది అది కూడా ఒకలాంటి నట్స్ అన్నమాట అవి. ఇంకా చిల్గోజా గింజలు అని పైన్ నట్స్ అంటారు. నేను ఎప్పుడు అయితే అవి తినలేదు. అది కూడా అదేంటి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇవన్నీ రిచ్ గా ఉంటాయి. చిల్గోజా గింజలు పైన్ నట్స్ అని మీరు గూగుల్లో కొడితే PINE నట్స్, పైన్ నట్స్, అవి కూడా మంచిది అని చెప్తున్నారు గురువు గారు. ఇంకా తినేది కూడా మనం హోల్ గ్రెయిన్స్ అన్నమాట. వాటి ఈ మైదా పిండి అటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా తినేదంతా కూడా మనకి ఆ పొట్టు ఉన్న ఈ మనకి బియ్యము అట్లాంటివి ప్రాసెస్ చేసినవి కాకుండా అటువంటి ఈ గోధుమ పిండి కానీ ఇలాంటివి, అండ్ బీన్స్ ఒకటి, బాగా ఉడకబెట్టిన పప్పు ఎప్పుడు కూడా బాగా ఉడకబెట్టాలి. ఎందుకంటే అది చెప్పాను కదా, గ్యాస్ ఫామ్ అవుతుంది అది అని. అది సరిగ్గా అరగటం కూడా కష్టం. బాగా ఉడకబెట్టిన లెంటిల్స్ ఇవి. ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటే మనకి కావలసిన వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఏం తింటున్నాం అనేది. అయితే కొవ్వు పదార్థం కొద్దిగా కావాలి మనకి, అస్సలు తినకుండా ఉండకూడదు. కొంచెం ఫ్యాట్స్ కూడా కావాలి. అది ఇక్కడ పీనట్ బటర్ అని దొరుకుతుంది. పీనట్ బటర్, ఆల్మండ్ బటర్ ఇవన్నీ కూడా నట్స్ నుండి తీసుకున్న ఆ, అది ఆయిల్స్ నుంచి చేస్తారనమాట. సో అలాంటివి కూడా మంచిదే, అంటే తక్కువ మోతాదులో తీసుకోవాలి. తర్వాత గర్బాన్జో బీన్స్ గురించి చెప్తున్నాను. అంటే మనకి తెల్ల శనగలు ఉంటాయి కదా, వాటి గురించి. ఆ శనగలు మనం చాలా మంచిది, మనకు అన్నింట్లోనూ వాడతాం, మనకి ప్రసాదాల కింద కూడా చేస్తాము. ఆ శనగలు దే ఆర్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మనకి ఇప్పుడు ఈ మెనోపాజల్ టైంలో కూడా ఆడవాళ్ళకి 50 ఏళ్ళకి పైపడి మెనోపాజ్ వచ్చేసింది, బహిష్టు మెన్స్ట్రల్ సైకిల్స్ ఆగిపోయినప్పుడు, అప్పుడు ఏంటంటే మన బాడీలో కూడా హార్మోన్స్ అవన్నీ ఈ ఈస్ట్రోజన్ పడిపోతుంది. కాబట్టి ఈ గర్భాంజో బీన్స్ ఇవన్నీ కూడా దాంట్లో కొంచెం ఆ ఈస్ట్రోజన్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఆడవాళ్ళకి చాలా మంచిది. మనం ఎస్పెషల్లీ తినాలి ఇవి. రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఇది. వీటిని రాత్రి నానబెట్టి ఎలా తినాలో కూడా చెప్తున్నారు గురువుగారు. రాత్రి నానబెట్టుకొని పొద్దునే వాటిని తొక్కు తీసేసి బాగా నమిలి తినాలి అని చెప్తున్నారు. ఆ అట్లా చెయ్యాలి. ఆ తినడం కూడా ఎట్లా చేస్తున్నారంటే ఎస్పెషల్లీ ఈ శనగలకే చెప్తున్నారు ఇది. ఎందుకంటే చాలా హెవీగా ఉంటుంది, అది అరిగినట్టు అనిపించదు ఎక్కువ తింటే. ఆ తినటం కూడా ఒక టీ స్పూన్తో మొదలు పెట్టండి మీరు. టీ స్పూన్తో మొదలుపెట్టి గ్రాడ్యువల్గా మన శరీరం దానికి అలవాటు పడిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు తీసుకోవచ్చు. కాయ కష్టం చేసే వాళ్ళు, ఎక్కువగా ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యే వాళ్ళు, ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఒక కప్పు దాకా తీసుకోవచ్చు. మీకు అంత ఫిజికల్ వర్క్ లేదు, ఎక్కువ కూర్చుని చేసే పని అయినప్పుడు హాఫ్ కప్ తీసుకోవచ్చు మీ భోజనం టైంలో. అట్లా చెప్తున్నారనమాట మనకి. ఆ అంటే ఇప్పుడు ఈ తొందరగా డైజెస్ట్ అవ్వవు, ఇదేంటి ఈ గర్బాన్జో బీన్స్, ఈ శనగలు ఏవైతే ఉన్నాయో అది హెవీ, బాగా రిచ్ ప్రోటీన్ అది. ఈ చెప్పిన ప్రకారంగా చేస్తే మనకి ఈజీగా ఉంటుంది మన బాడీకి అని చెప్తున్నారు. ఈ శనగలు సోయా బీన్స్ కంటే కూడా మనకి చాలా తొందరగా డైజెస్ట్ అవుతాయి, మనకి చాలా మంచిది అని చెప్తున్నారు. సోయా ప్రోటీన్ బయట బాగా అడ్వర్టైజ్ చేస్తున్నారు కదా, దానికంటే కూడా మనకి దిస్ ఇస్ చీపర్ ఒకటి, బాగా రిచ్ ఇన్ మంచి పోషక పదార్థాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం డైజెషన్కి కూడా మనకి తొందరగా అరుగుదలకి బాగుంటుంది ఇలా చేస్తే, గురువుగారు చెప్పినట్టు. అదే ఉడకబెడతాం మనం, శనగలు నానబెట్టి పొద్దున్న ఉడకబెట్టి తింటాం. నేను అలాగే తినేదాన్ని ఇప్పటి వరకు. నాకు అది పచ్చిగా తింటేనే మంచిది అని ఇప్పుడు గురువుగారు చెప్పే వరకు నాకు తెలీదు. నేను ఎక్కువ అది ఉడకబెట్టుకొని శనగలు తింటాను. ఆ కుక్ చేసిన శనగలు హెవీగా అనిపిస్తాయి, గ్యాస్ కూడా ఫామ్ చేస్తాయి. సో మీరు ఆ నానబెట్టుకొని పొద్దున్నే ఆ తొక్క తీసేసి బాగా నమిలి తినండి అని చెప్తున్నారు. అయితే ఇంకా గోధుమ పిండి కంటే కూడా అన్నమే మంచిది అని చెప్తున్నారు. ఇది నేను 100% ఒప్పుకుంటాను. చాలా బయట ఎంత అడ్వర్టైజ్ చేసేస్తారంటే గోధుమలు తినండి, డయాబెటీస్ ఉన్నాళ్ళు చపాతీలు తినండి, ఇదంతా చెప్తారు కానీ
అంత హంబక్ అది. అంతా ఒకటే, అంత కార్బోహైడ్రేట్. ఇదంతా గోధుమ పిండి అయినా అన్నం అయినా ఇదంతా కార్బోహైడ్రేట్. కాకపోతే గోధుమ ఇప్పుడు అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అసలు గోధుమ పిండి జోలికి వెళ్ళొద్దు. స్కిన్ మీద అలర్జీస్ ఉన్న వాళ్ళు, ర్యాషెస్ వచ్చేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఏంటంటే గోధుమలో ఒకలాంటి ప్రోటీన్ ఉంటుంది. అది చాలా అలర్జీ కాజ్ చేసే ప్రోటీన్. అది గ్లూటెన్ అంటారు. అది మనకి రైస్లో తక్కువ, చాలా తక్కువ అది. అందుకని గోధుమ పిండి కంటే కూడా అన్నమే మంచిది. ఎస్పెషల్లీ ఈ బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కానీ, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, హార్ట్ డిసీజెస్, లేకపోతే కేళ్ల నొప్పులు ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా రైస్ తినడమే మంచిది. ఎందుకంటే గోధుమలో కొంచెం అలర్జీ కాజ్ చేసేవి కానీ, ఇన్ఫ్లమేషన్ అంటారు కదా, మన సెల్స్ని కొంచెం యాంగ్రీగా చేసేవి కానీ, ఆ ప్రాపర్టీస్ గోధుమ పిండికి ఉంటాయి. అన్నానికి ఉండవు. అన్నం హ్యాపీగా తినొచ్చు. మనం మన శరీరానికి ఏది మంచిదో దాన్ని బట్టి మనం ఆహారం ఉండాలి. అది మన ఎవరి బాడీ వాళ్ళకి తెలుస్తుంది. ఏ ఫుడ్ తింటే నాకు పడతాంది, ఏ ఫుడ్ తింటే నాలో వేడి పెరుగుతున్నట్లుంది, ఇవన్నీ కూడా మనకి ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. మన బాడీ స్వభావం. అయితే ఆహారంతో పాటు మనకి ఫ్రెష్ ఎయిర్, మనం మంచిగా బయటికి వెళ్ళి మంచి ఆ గాలికి కొంచెంసేపు బయట వాకింగ్ చేయటం కానీ, ఆ సన్లైట్ ఎస్పెషల్లీ పొద్దున సూర్యోదయం సమయం కానీ, సూర్యాస్తమయం సమయంలో కానీ వచ్చే ఆ సూర్య కిరణాలు చాలా మంచిది మనకి. మన స్కిన్లో ఉండే ఆ ఎంజైమ్ని అవి యాక్టివేట్ చేస్తే వైటమిన్ డి మన బాడీ అబ్జార్బ్ చేసుకోవటానికి కూడా వెరీ గుడ్ టైం. ఆ వైటమిన్ డి తక్కువయ్యే మనకి మానసికంగా డిప్రెషన్ కానీ, ఏమి చేయకపో ఏం చేయాలనిపించకుండా ఆ లేజినెస్, ఇట్లాంటివన్నీ కూడా వైటమిన్ డితో బోన్స్ అన్నీ కూడా ఆస్టియోపోరోసిస్ ఇవన్నీ రావటానికి కూడా ఏంటంటే మనకి ఆ సూర్యకాంతికి మనం ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సో అది ఒకటి. అలా బయట సన్లో ఉన్నప్పుడు ఇక్కడ గురుగారు డీప్ బ్రీదింగ్ చేసి అందులోని ప్రాణశక్తిని మీరు తీసుకోండి అని చెప్తున్నారు. అంటే మనం బయటకు వెళ్ళి వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నాట్ జస్ట్ వాకింగ్, ఏదో కబుర్లు చెప్పుకుంటానో లేకపోతే మ్యూజిక్ వింటానో కాకుండా ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఒకటి చెప్తున్నారు. అది మీకు వైఎస్ఎస్ వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇది. నేను చూపిస్తాను ఇక్కడ ఏం చెప్తున్నారో గురువు గారు. మనకి చక్కగా మంచిగా బ్రీజ్, మా గాలి వీస్తోంది. అది ఆ గాలి వీచేటప్పుడు కూడా దానికి ఎదురుగా నుంచుని ఆ ప్రకృతి బయట ఆస్వాదించండి. ఎదురుగా నుంచుని ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఎక్స్హలేషన్తో మొదలు పెడుతున్నాం. అంటే నిశ్వాస బయటికి వదులుతున్నాం గాలి. ఎలా? నోటితో. ఎలా అంటే అని, తర్వాత నిశ్వాస, అది ఉచ్ఛ్వాస, ఇన్హలేషన్, లోపలికి పీల్చుకోవటం. అలా ఎంతసేపు వీలైతే సెవరల్ టైమ్స్ అట్లా చేయండి అంటున్నారు. అంటే ఈ ప్రక్రియ ఈ నిశ్వాసతో మొదలయ్యి నిశ్వాసతోనే ఎండ్ అవ్వాలి. అది ఒక సైకిల్ అన్నమాట. అంటే నోరు తెరుచుకొని మనం బయటికి గాలి వదులుతున్నాం, అది డబుల్ ఎక్సలేషన్. అందుకే హ హ అని సౌండ్ వస్తుంది. అది. అండ్ లోపలికి పీల్చుకునేటప్పుడు కూడా ముక్కుతో, బయటికేమో నోటితో, లోపలికి ముక్కుతో. అలా మళ్ళీ వదిలేటప్పుడు అలా. అది మీరు బయట వెళ్ళినప్పుడు అది ప్రాక్టీస్ చేయండి ప్రకృతిలో అని చెప్తున్నారు. అందరం చేసేద్దాం. చాలా ఈజీ కదా. సో దాంతో ఏంటంటే మీలో మంచి ప్రాణశక్తి అనేది లోపలికి మీరు తీసుకోగలుగుతారు అని చెప్తున్నారు. అయితే దీంతో పాటు ఏంటంటే మనకి మంచి హెల్తీ వ్యాయామం ఒకటి కావాలి. బాడీని కొద్దిగా కదపాలి ఎంతో కొంత వీలైనంత. ఆ యోగా ప్రాక్టీస్ ఇస్ వెరీ గుడ్. తాయిచి అని ఇవన్నీ కూడా మంచి ప్రాక్టీస్. బయట వాక్ చేయటం కానీ, ఒక 30 నిమిషాలు జస్ట్ బయట వాక్ చేయటం కానీ, ఇవన్నీ కూడా. దాంతో పాటు ఏంటంటే మనకి మంచి మెంటల్ యాటిట్యూడ్, అంటే దేన్నైనా ఒక పాజిటివ్గా తీసుకునే యాటిట్యూడ్. ఏం జరిగినా సరే దానిలో మనం ఏం చెయ్యాలి, లేకపోతే ఒకళ్ళ వల్ల మనకి ఏదైనా ఇబ్బంది కలిగినా సరే ఆ మెంటల్ యాటిట్యూడ్ అనేది, ఒక పరిస్థితిని కానీ ఒక మనిషి మీద కానీ ఆ ఉండే దృక్పథం ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా మీరు చూసుకోండి. ఇవన్నీ కూడా
మన ప్రాణశక్తిని ఇంకా బలోపేతం చేస్తాయి లేదా క్షీణింపజేస్తాయి. మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది అది. వెన్ వి డూ రైట్ థింగ్స్ ద రైట్ వే, మన ప్రాణశక్తి ఇంకా లోపల బలోపేతం అవుతుంది. అయితే ఇలా ఒక యోగి తనలోని పంచవాయువులని అవి సరైన రీతిలో పనిచేసేలా తాను ప్రేరేపిస్తాడు, దాన్ని తాను స్టిమ్యులేట్ చేసుకుంటున్నాడు. ఈ చేసే తను ఆహార నియమము ఇవన్నీ చేసి ఆ లోపలున్న వాయువుల మీద తను అవి కరెక్ట్ గా పనిచేసేలా తను ప్రేరేపిస్తున్నాడు. హీ స్టిమ్యులేట్స్ ఆల్ దోస్ ఫైవ్ ప్రాణాస్. ఆ ప్రాణవాయువు సరిగ్గా ఫ్లో అవ్వకపోతే కొత్త కణాలు ఫామ్ అవటం సరిగ్గా జరగదు. మనకి ఈ పంచవాయువులలో ఎక్కడ మనకి లోప ప్రాణ, వ్యాన, సమాన, ఉదాన, అపాన వాయువులు ఎక్కడ ఏ ఫ్లో సరిగ్గా లేకపోయినా, ఎక్కడ బ్లాక్స్ వచ్చినా మనకి దానికి సంబంధించిన ఆ ఫంక్షనాలిటీ అనేది దెబ్బతింటుంది. ఇప్పుడు ప్రాణవాయువు సరిగ్గా లేదు, ఇదేంటి అది క్రిస్టలైజేషన్ ప్రాసెస్. మిగతా ప్రాణవాయువులు అన్ని ఫంక్షన్ చెయ్యాలి అని అంటే ఈ ప్రాణవాయువు సరిగ్గా ఉంటేనే మిగతా అన్ని ఫంక్షన్ చేస్తాయి. అది లేకపోతే ఏంటంటే ఆ కణాలు ఆ డికే ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా కూడా మెస్ అవుట్ అవుతుంది. అంటే సరిగ్గా అది గ్రోత్ అవ్వటం కానీ, ఆ పెరిగింది సరైన సమయానికి అది డికే అవ్వటం, ఇవన్నీ కూడా ప్రాసెస్ ఏంటి అంటే అది ఎర్లీగానే ఆ కణం క్షీణించిపోవటం, తొందరగా ఆ కణం చచ్చిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో సెల్యులార్ లెవెల్లో ఇవన్నీ సరిగ్గా జరగదు, అనారోగ్యం వస్తుంది. అయితే వ్యానవాయువు, ఆ సర్క్యులేషన్, ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను అంటే నా సర్క్యులేషన్ ఎట్లా ఉంటుంది, ఎక్కువ కిందకే ఉంటుంది, కాళ్ళలోకి ఆ ఫ్లో ఉంటుంది, పైన ఫ్లో తగ్గిపోతూ ఉంటుంది. ప్రాణ సాధన చేసే వాళ్ళకి అప్వర్డ్ ఫ్లో కూడా బాగుంటుంది. ఆ వ్యాన వాయువు అన్ని ఆ చివరి ఫింగర్ టిప్స్ వరకు మనకి ఆ బ్లడ్ ఫ్లో వెళ్ళాలి అంటే మనకి వ్యానవాయువు అనేది సరిగ్గా ఫ్లో అవ్వాలి. అందుకే ఆ ప్రాణాయామ ప్రాణ అపాన సాధన చేసేటప్పుడు రిలీజ్ అయ్యే ప్రాణవాయువు ఎప్పుడైతే మనకి అంత ఆ చివరి టిప్స్ వరకు వెళ్తుందో మనకి ఎక్కడ కూడా ఆ ఫ్లూయిడ్ రిటెన్షన్ కానీ ఇవన్నీ ఉండవు. అంటే కాళ్ళు ఉబ్బిపోవటం కానీ, ఆ కాళ్ళు వాపులు వచ్చేస్తాయి సాయంత్రానికి కొంతమందికి, అటువంటివన్నీ కూడా ఉండవు. ఈ హై బ్లడ్ ప్రెషరు, లో బ్లడ్ ప్రెషర్, ఇటువంటి ఈ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వ్యానవాయువులో వచ్చే ఆ ఫంక్షన్ సరిగ్గా లేకపోతే వచ్చే జబ్బులు. ఎనీమియా, రక్తహీనత, ఈ సమస్యలన్నీ కూడా వ్యానవాయువు వల్ల వస్తాయి. తర్వాత సమాన వాయువు అంటే మన జీర్ణం సరిగ్గా ఉండదు. ఇది సమాన వాయువు గనక మనకి లోపల సరిగ్గా లేకపోతే మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణించదు. జీర్ణించకపోతే మనకి సరిగ్గా పోషక విలువలు మనకి శరీరానికి అందవు. అలాగే ఉదాన వాయువు, ఏ కణం ఎట్లా, ఇప్పుడు ఒక కణం ఉందంటే ఇది మసిల్ గా ఫామ్ అవ్వాలి, ఆ మసిల్ ఫంక్షన్ అనేది అది చెయ్యాలి, అదంతా కూడా వెనక ఉండేది ఉదాన వాయువు వల్లనే జరుగుతుంది. ఈ ఈ నెయిల్ ఫామ్ అవ్వాలి, ఇది గోల్డ్ ఫామ్ అవ్వాలి, ఈ సెల్ వచ్చి ఈ సెల్ వచ్చి జుట్టు ఫామ్ అవ్వాలి, ఒకటి కణ వెళ్ళి బోన్ ఫామ్ అవ్వాలి, ఆ జ్ఞానం అంతా వచ్చేది ఉదాన వాయు ప్రవాహం వల్ల. అదంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. అపాన వాయువు సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుంది, మన లోపల ఉన్న విష పదార్థాలు, ఆ టాక్సిక్ గ్యాసెస్ కానీ, ఆ టాక్సిక్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే మనం తింటే ఆ విష పదార్థాలు లోపల అక్యుములేట్ అవుతున్నాయో, గ్యాస్ కానీ ఇవన్నీ ఎక్కువైపోయి ఏమవుతాయి అంటే మనకి క్యాన్సర్ కి కారణాలు అవుతాయి. క్యాన్సర్స్, ట్యూమర్స్ ఇవన్నీ వస్తాయి. ఇట్లా ఆ మలినాలకి, ఆ టాక్సిన్ కి సంబంధించిన ఆ విష పదార్థాలకి సంబంధించిన అనేక జబ్బులు వస్తాయి. యోగి ఈ పంచవాయువులను కాస్మిక్ ఎనర్జీలో ఐక్యం చేస్తాడు. ఇదే ప్రాణయజ్ఞము. ఈ 5 ప్రాణాల మీద తనకి నియంత్రణ వచ్చి ఎట్లా అవన్నీ కూడా చక్కగా పని చేసుకోగలిగిన ఆ ఆ పట్టు తనకి వచ్చినప్పుడు అది కాస్మిక్ ఎనర్జీలో ఐక్యం చేయగలుగుతాడు. దాన్నే ప్రాణయజ్ఞము అంటున్నాం. ఇదంతా కూడా ఒక గురువు గారిని చూసినప్పుడు, గురువు గైడెన్స్ తో మనం మితాహారం, పౌష్టికాహారం తింటూ క్రమంగా ప్రాణశక్తిని, దాని ద్వారా శ్వాసని మనం నియంత్రించి వాటిని నిశ్చలం చేసి ఆత్మను దేహాత్మ భావన నుండి విడుదల చేయగలుగుతాడు. ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో తను చేయగలుగుతాడు అనమాట. ఇదంతా ఫుడ్ ద్వారానే చేయగలుగుతున్నాడు. ఈ మార్గం
కష్టమైనది, చాలా లెంతీ కూడా. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అరుదుగా ఈ మార్గం ద్వారా ఆ చాలా రేర్ అన్నమాట ఒట్టి ఈ మార్గమే ఫాలో అవ్వటం. మనం యూజువల్ గా ఈ యజ్ఞాలు ఏదైతే చెప్పుకున్నామో అన్ని కొంచెం కొంచెం ఫాలో అవుతాం చాలా వరకు. మనం చూసుకున్నట్లయితే, గమనించుకున్నట్లయితే, ఏ ఓన్లీ ఇదే చేసేది ఏదైతే ఉందో, మనం అంతకుముందు జ్ఞానయోగం గురించి కూడా చెప్పుకున్నప్పుడు ఓన్లీ ఇదే చేసినప్పుడు ఏమంటుంటే చాలా లెందీ ప్రాసెస్ ఇది. చాలా రేర్గా ఈ మార్గం ద్వారా మనకి ఈ సాలిడ్ ఫుడ్ ఏదైతే ఉందో దాని మీద ఆధారపడటం తగ్గించుకోవటం, క్రమంగా సన్లైట్ నుండి కానీ, ఆక్సిజన్ కానీ, శ్వాస మీద కానీ, ఒకదాని నుండి ఒకటి ఆ డిపెండెన్సీ ఆధారపడటం అనేది క్రమంగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ తన అంతర్ముఖం అయిపోయేపాటికి ప్యూర్ కాస్మిక్ ఎనర్జీనే తన ఆహారంగా జీవిస్తాడు ఈ యోగి. ఆ కేవలం ఆహార నియంత్రణతో అన్నమాట. అయితే ఇప్పుడు మనకి 24 నుండి 30 శ్లోకాల వరకు చెప్పుకున్న యజ్ఞాలలో యజ్ఞ విధులు అంటే అందులో ఉన్న తత్వాన్ని తెలుసుకుని ఎవరైతే ఉన్నారో వారు నిజమైన యజ్ఞం ఏంటది, జ్ఞాన యజ్ఞం తెలిసిన వాళ్ళు అవుతున్నారు. అంటే అల్టిమేట్ స్టేట్ ఆ జ్ఞానమే. ఆ జ్ఞాన ప్రకాశం ఎప్పుడైతే మనలో ఆ జ్ఞాన సూర్యుడు, జ్ఞాన భాస్కరుడు ఉదయిస్తాడో ఆ జ్ఞానాగ్నిలో వారి కర్మలన్నీ కూడా ఆహుతి చేయబడుతున్నాయి. అదే ఆ పాపాలు ఏదైతే మన కర్మంతో పాటు ఉన్న పాపాలు ఉన్నాయో ఆ ఫైనల్ స్టేట్ ఆఫ్ ఆ జ్ఞానము, ఆ స్థితికి ఎప్పుడైతే జ్ఞాన స్థితికి వచ్చామో అప్పుడు అవన్నీ కూడా ఆహుతి చేయబడుతున్నాయి అని మనం ఈ 30 శ్లోకం ద్వారా తెలుసుకున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ శ్లోక ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఒక్కొక్క యజ్ఞము మనం ఆ ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది, అందులో సాధన ప్రాక్టీస్ చేయవలసింది ఉంది. ఈ యజ్ఞాలన్నీ కూడా నేను ఒక వీడియో చేసి నేను షేర్ చేస్తాను. దీంతో మనకి యజ్ఞాలకి సంబంధించిన వివరణ ఇదే లాస్ట్ యజ్ఞం, ఆహారానికి సంబంధించిన యజ్ఞము. దీంతో మనకి యజ్ఞాలు అయిపోయాయి. మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. శ్రీకృష్ణ అర్పణమస్తు.